నా పేరు కూడా ప్రశాంత్ అండి. నేను, ప్రశాంత్ చిన్నప్పటి నుంచి క్లాస్‌మేట్స్. ఇద్దరం స్కూల్‌లో కలిసి చదువుకున్నాము. ప్రశాంత్‌కి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. ఎవరితోని ఎక్కువ మాట్లాడడు. చాలా సైలెంట్‌గా ఉంటాడు. శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆత్మకూరుకి 10 నిమిషాల దూరంలో అంటే 6 కిలోమీటర్ల దూరంలో యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడు. సమయానికి ఎవ్వరు కూడా అతనికి రెస్పాండ్ అవ్వలేదండి. ఒక విగతజీవిగా రోడ్డు పైన పడి ఉంటే బ్లడ్ మొత్తం పోతా ఉంది. వెనక ఇంజ్యూర్ అయింది బ్రెయిన్‌కి. బ్లడ్ మొత్తం పోతా ఉంది. ఎవ్వరు పట్టించుకోలేదు. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాడిని ఎవరైనా పట్టించుకొని ఇమ్మీడియేట్‌గా వాడిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళింటే ఖచ్చితంగా వాడికి ఛాన్సెస్ ఉండేది బ్రతకడానికి. సో, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల లేట్ అయిపోయింది. అక్కడ నుంచి ఇమ్మీడియేట్‌గా గవర్నమెంట్ హాస్పిటల్‌కి తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వెళ్తే అక్కడ వాళ్ళు చూసి క్రిటికల్‌గా ఉంది. కాస్త ఇమ్మీడియేట్‌గా కరోనాకి వెళ్ళిపోమన్నారు. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న డాక్టర్స్ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేశారు. తర్వాత డాక్టర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్‌ని మోటివేట్ చేశాము. జీవన్ దాన్ తరపున ఆర్గాన్స్ డొనేట్ చేయాలి అనేసి వాళ్ళు వాలంటరీగా ముందుకొచ్చారు. పేరెంట్స్ కూడా అంగీకరించారు. సో, ఈరోజు ప్రాసెస్ జరుగుతా ఉంది. బాడీలో ఆర్గాన్స్ వచ్చేసి కిడ్నీ ఒకటి ఇక్కడే లోకల్ కరోనా వాళ్ళకి ఇస్తున్నారు. లంగ్స్ వచ్చేసి బెంగుళూరు వెళ్తుందని విన్నాను. లివర్ వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇక్కడికే వచ్చారు పేషెంట్‌తో సహా. ఇక్కడే ఇస్తున్నారు అతనికి కూడా. సో, హార్ట్ వచ్చేసి తిరుపతికి వెళ్తుందని విన్నాము. సో, వాడు మా కళ్ళ ముందర లేకపోయినా కనీసం వాడి ద్వారా కొంతమంది బ్రతికే అవకాశం ఉంది. సో, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక గొప్ప ఛాన్స్ వచ్చింది. వాడు లేకపోయినా 10 మంది బతికించే అవకాశం వచ్చింది కాబట్టి, వాళ్ళ కుటుంబాలను మనము అభినందించే విషయమే. సో, ఇటువంటివి ఇంకా మోటివేట్ అవ్వాలి. ఇంకోటి ఏం చెప్తా అంటే కనీసం రోడ్ పైన ఇలా విగతజీవి పడ్డప్పుడు కనీసం సమాజంలో చూసి ఎవరన్నా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే హాస్పిటల్‌కి తీసుకెళ్తే వీడికి ఇలా అయింది. కనీసం నెక్స్ట్ ఇలా కాకుండా చూస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ.